తెలుగుదేశం పార్టీ అట్లా జనసేన ఏమైనా జానీ మాస్టర్కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరిగింది. ఇప్పుడు ఇది కాదు సార్, ఇది నా ప్రయాణం ఎప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఉంది సార్. టోటల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్డ్ అంటారు. సార్ ఖచ్చితంగా సార్, నేను చెప్పడం కాదు సార్, జనాలు చెప్తుంది అదే సార్. పదే పదే ప్యాకేజీలని, అదేవిధంగా 3 పెళ్ళిళ్ళని విమర్శలు. నోటికి ఏది ఉంటే అది చెప్పేస్తారు సార్. ఇప్పుడు ఒక మనిషిని విమర్శించడానికి ఏం లేనప్పుడు ఏం చేస్తారు, వ్యక్తిగతంగా వెళ్తారు. చాలామందికి ఏంటంటే ఒక మద్దతు పార్టీ మేము దానికి ఓటు వేయకూడదు అనేది. నేనున్నంత కాలం సార్ ముస్లిమ్స్కి ఎటువంటి అన్యాయం జరగదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగదు సార్. వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ గయాజ్ని. ఈరోజు మా ముఖ్య అతిథి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. చెప్పండి, ఒక్కసారిగా హఠాత్తుగా జానీ మాస్టర్ నెల్లూరులో ఇచ్చేశారు అంటే ఇప్పుడున్న రాజకీయ వేడిలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది, అది కూడా చెప్తా. వైఎస్ఆర్సీపీ నుంచి సడన్గా మైనార్టీకి టికెట్ ఇవ్వడము, అదేవిధంగా మీరు పొలిటికల్లోకి సడన్గా జనసేన నుంచి రావడం, తెలుగుదేశం పార్టీ అట్లా జనసేన ఏమైనా జానీ మాస్టర్కి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ జరిగింది, అది ఎంతవరకు కరెక్ట్ అంట? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ మధ్యన నేను జనసేనలో చేరటం అనేది కదా సార్, నేను కళ్యాణ్ అన్న కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి దానిలో ఒక సైనికుల్లాగా నేను ఆయన ఒక బ్రదర్ లాగా నేను ఆయన వెనకాల నేను వస్తున్నాను సార్. ఇప్పుడు ఇది కాదు సార్, ఇది నా ప్రయాణం ఎప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ పెట్టినప్పటి నుంచి ఉంది సార్. ఆ ఫోర్స్ జనసేనలాగా మారింది, కాకపోతే కొంచెం నేను బిజీగా ఉండటం వల్ల నేను రాలేకపోయినాను. సో ఇప్పుడు చాలా నేను చూశాను, చాలామంది ఆయన్ని విమర్శించటం కానీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇవన్నీ కూడా నాకు కొంచెం బాధ వేసింది. అంటే మంచి వ్యక్తిని ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని చెప్పి. సో ఒంటరిగా ఆయన ఈ 10 సంవత్సరాలు సార్ ఒక పార్టీని నడపడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్, ఎవరికైనా అనుకుంది సార్. ఎందుకంటే జస్ట్ ఒక చిన్న కార్యక్రమం పెట్టుకుంటేనే వేలకు లక్షలకు అయిపోతుంది. అలాంటిది 10 సంవత్సరాలు ఒక పార్టీని నడపడం అంటే నిజంగా నాకు తెలిసి ఓన్లీ కళ్యాణ్ గారి వల్ల అయింది. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ కళ్యాణ్ అన్నకి. సో ఆ ఆశయాలు ఏదైతే ఉందో సామాజిక న్యాయం చేయాలి ప్రతి ఒక్కరికి కళ్యాణ్ అన్న అనే ఒక చిన్న, అదే మెయిన్ అదే సార్. ఇది ఆయన దగ్గర కుల మత అలాంటి ఏం ఫీలింగ్స్ ఉండవు సార్. హీఈస్ వెరీ ప్యూర్లీ ఇండియన్, అంటే అందరు బాగుండాలి. మన ఇండియన్ ఫ్లాగ్లో రంగులు ఎలా అవుతున్నాయో అలాంటి మనసు అయింది. సో అంత క్లియర్గా ఉంటుంది, అంటే వైట్ గ్రీన్, అంటే అన్ని కులాలని గౌరవిస్తారు, అన్ని మతాలని గౌరవిస్తారు. ఆయన హార్ట్లో అలాంటి ఏమి ఉండదు. సో అలాంటి వ్యక్తి వెనకాల నేను ఉండాలి. సో ఆయన ఆశయాల్ని బ్రతికించాలి. ఆయన అన్నీ ఏదైతే ఆయన మనసులో ఉన్నాయో అవన్నీ పర్సనల్గా మాకు చాలా తెలుసు. ఇది ఆయన ఈ పార్టీ పెట్టకముందు, రాజకీయాలు రాకముందు ఎప్పుడు ఆయన చెప్పే మాట అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒకటి, మీ ఫాదరు కమ్యూనిస్ట్ ట్రేడ్ యూనియన్లో పనిచేసి బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారు, చాలా ఇచ్చేశారు. అవును సార్. మీ ఒంట్లో కూడా కమ్యూనిజం రక్తం ఉంది. ఎందుకు అలా ఆ పార్టీ వైపు మీరు వెళ్ళాల్సి వచ్చింది? సార్ ఫస్ట్ మా నాన్న పేరు షేక్ హుమాయూన్ సార్. హుమాయూన్. సో ఆయనకి నేను పుట్టవటం అనేది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను సార్. సో ఆయన రక్తం నా బాడీలో ఉండటం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ఆయన కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు ఆయన ఎన్నోసార్లు సెక్రటరీగా, ప్రెసిడెంట్గా ఇవన్నీ కూడా లారీ యూనియన్ ఆఫీస్లో గెలిచున్నారు. నేను ఎప్పుడు పోయినా కూడా ఆయన వెనకాల తిరిగాను. ఆయన ఆ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళు పడే బాధలను కానీ ఎంత ఈజీగా ఆయన సాల్వ్ చేసేవాళ్ళు, అందరినీ సమాధానం చూసుకుంటూ వెళ్ళేవారు. అది చూస్తూ పెరిగాను. అందరూ బాగుండాలి, ఆయన సో వచ్చారన్నారే అనేవాళ్ళు. సో అందరూ బాగుండాలి, వాళ్ళ లైఫ్లు బాగుండాలి అని చెప్పి 10 రూపాయలు ఉంటే మా నాన్న దగ్గర ఆ 10 రూపాయలు ఇచ్చేసి ఖాళీ జేబులతో వచ్చేస్తారు. నాన్న మన పరిస్థితి ఏంటన్నా అంటే, ఆ దీవెలు ఉన్నాయి కదా, ఈరోజు నాకు రాకపోవచ్చు నా బిడ్డలకు వస్తుందని చెప్పి. సో నిజంగా నాకు వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. ఖచ్చితంగా సార్ మా నాన్న చెప్పింది కరెక్టే సార్. 10 రూపాయలు ఇస్తే అది దీవెనలాగా బిడ్డలకు వస్తాయి, మనకు వస్తాయి అని చెప్పి. సో నేను మా నాన్న దీవెనతో చాలా బాగున్నాను. ఆయన చేసే మంచి పనుల వల్ల నేను చాలా బాగున్నాను. ఆ కోవకు చెందిందే కళ్యాణ్ గారు అండి. సో అంటే మా నాన్న ఏదైతే ఉన్నారో కమ్యూనిస్ట్ ఆ భావాలు ఏదైతే ఉన్నాయో, సో ఆ భావాలు కలిగిన నేను కళ్యాణాన్ని చూస్తున్నప్పుడు మా నాన్నగారు కొంచెం గుర్తొస్తూ ఉంటారు నాకు. ఆయన చేసే మంచి పనులు కానీ, ఆయన తీర్పులు ఇచ్చేది కానీ, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరిని కలుపుకోపోవటం కానీ, నీకు బాగుండండి రా, నువ్వు బాగుండు, ఇద్దరు కలిసిపోండి అని చెప్పి ఆయన తినిపించడం కానీ,
ఆయన ఈ సమస్యలు ఏదైనా ఉంటే ఆ సమస్యలను తీర్చి అన్నదమ్ములు విడిపోతే వాళ్ళని కలపటం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఏదైనా ఇబ్బందిగా ఉంటే ఆయన సో వాళ్ళకి మంచి చెడు చెప్పుకుంటూ ముందుకు తీసుకుంటే కానీ, సో ఇవన్నీ కూడా నేను చూశాను. ఆ చూసుకుంటూ వచ్చిన దాంట్లోనే సామాజిక న్యాయం చేయాలా, ఇప్పుడున్న ప్రభుత్వాలు బాలేవు, కొన్ని ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి, అందరికీ న్యాయం జరగట్లేదు. ఈ అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో తెలియకుండా డ్రగ్స్ వచ్చేసినాయి, తెలియకుండానే యూత్ అంతా చెడిపోతున్నారు. కరోనా టైంలో కరోనాకు ముందు చాలా భూమి మాత్రం చాలా విశాలంగా చాలా నీట్గా ఉండేది. కరోనా అయిన 2 సంవత్సరాలకి చాలా గుంటలు అయిపోయి చాలా వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటో సొరంగాలు ఉన్న మన అంటే నెల్లూరేనా లేదంటే ఇంకేదైనా అని చెప్పి అనిపించింది. చూస్తే ఏంటంటే కరోనా టైంలో ఒక 500 నుంచి 300 నుంచి 500 టిప్పర్లు తిరుగుతూ ఉండేది, ఎవడు తెలియదు అది. ఓకే, సో ఇవన్నీ మీకు తెలియదు కాదు, అసలు మీ అందరికీ తెలుసు. సో అవన్నీ కూడా నోటీస్ చేసి కళ్యాణ్ అన్న భూమిని పొల్యూట్ చేస్తున్నారు, విద్యని పొల్యూట్ చేస్తున్నారు, వైద్యాన్ని పొల్యూట్ చేస్తున్నారు అని చెప్పి ఆయన మా దగ్గర డిస్కషన్ జరగడం, ఆయన చేయటం జరిగింది. అంటే మీరు చెప్పడం, ఈ ప్రభుత్వంలో మనం నెల్లూరు నుంచి కావలికి పోయేటప్పుడు రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ చూడండి, మరో కేజీఎఫ్ టైపు పెద్ద గుంతలు, అంటే మొత్తం దోచేశారనే మీ భావన కదా సార్? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఎంత ఉంది సార్, 3 మీటర్లు ఎంతో మీటర్లు తోవాలి సార్. బేసిక్గా అయితే గవర్నమెంట్ పరంగా ఒక 3 అడుగులు ఏదో తోవాలి సార్. 3 అడుగులు కాస్త సార్ మీకు తెలియదు సార్, మీరు చూస్తున్నారు కదా సార్, ఎన్ని అడుగులు పోయినాయి సార్, పోతానే ఉంది సార్, సొరంగం పోతానే ఉన్నాయి సార్. అలా వెళ్తే సార్ ఎలా బాగుంటుంది సార్, మన స్టామినా ఎక్కడ ఉంటుంది సార్, మొత్తం వెళ్ళిపోతూ ఉంటే. నేను అంటే ఆ బాధలు అంటే ఇప్పుడు నేను నెల్లూరులో ఇక్కడే సార్ 8లో ఆడుకున్నాను. నేను వెళ్ళినప్పుడు ఇసుక అంత బాగుండేది, ఆ ఇసుకలో పడుకునే వాళ్ళం, ఆ ఇసుకలో ఆడుకునే వాళ్ళం, ఇబ్బంది లేకుండేది. ఇప్పుడు వెళ్తే ముళ్ళులు, రాళ్ళు, రప్పలు, ఎందుకంటే పొల్యూట్ చేస్తే సార్. సో నాకు నచ్చలేదు అదంతా. సో అవన్నీ కూడా ఆపడానికి మెయిన్ ఆయనతో కలిసి నడుస్తూ ఇవన్నీ అరిగట్టాలనే వచ్చింది సార్ నేను. ఇప్పుడు మామూలుగా మీరు ఇండస్ట్రియల్లో పరిచయం ఉండి ఆ అభిమానంతో జనసేనలో వచ్చారా, లేదంటే పవన్ కళ్యాణ్ అతను పాలసీ, అతను సిద్ధాంతాలు, అతని విధి విధానాలు నచ్చి పార్టీలోకి వచ్చారు? సార్ జనసేనలో పార్టీలోకి రాకముందే నేను చెప్పాను కదా సార్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పి, ఆయనకి అప్పుడే సార్ ప్రజలకు మంచి చేయాలని చెప్పి కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ఫోర్స్ అని చెప్పి ఒకటి పెట్టి దానికి ₹1,00,000 ఇచ్చి ₹1 కోటి దానికి శాంక్షన్ చేసి అక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ వస్తున్నారు సార్. ఇది పర్సనల్గా మా అందరూ తెలుసు సార్, ఇది మా ఇండస్ట్రీ సెన్స్ ఆయన దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర తెలుస్తాం. మేము కళ్యాణ్ అన్నకి మేము అసలు అది చూస్తూనే మేము ఫ్యాన్ అయినాం. అది కాక నేను పార్టీలో చేరడానికి ఫోన్ కొట్టి నేను వెళ్ళిపోవచ్చు, లేదంటే చరణ్ సార్కి ఫోన్ కొట్టి నేను వెళ్తానా కొంచెం చెప్పనా అని చెప్పచ్చు. ఎందుకంటే చరణ్ అన్న నాకు బాగా చాలా ఇష్టం, ఆయన అంటే నేనంటే ఆయనకి ఇష్టం. సో తర్వాత త్రివిక్రమ్ సార్ గారి గురించి మన సీన్ అన్న నేను వెళ్తాను ఒకసారి మాట్లాడని చెప్పి, కానీ నేను ఎవ్వరికి ఫోన్ చేయలేదు. నేను జనసేనలో చేరడానికి పార్టీ ఆఫీస్కి ఫోన్ చేసి నేను షేక్ జానీ బాషా పార్టీలో చేరాలనుకుంటున్నా అని చెప్పా. జానీ మాస్టర్ అని నేను చెప్పలా. సో తర్వాత జానీ మాస్టర్ షేక్ జానీ బాషా సార్ మీరు ఫలానా టైంకి రండి సార్ అని అంటే, అప్పుడు నేను అక్షయ్ కుమార్ సాంగ్లో ఉన్నాను. సార్ ప్రెసిడెంట్ గారు మిమ్మల్ని రేపు మార్నింగ్ 12 o'clock అర్జెంట్ రమ్మంటున్నారంటే, అప్పుడు సార్ నన్ను క్షమించండి సార్, నేను జానీ మాస్టర్ని, నేను సాంగ్లో ఉన్నాను, బాంబేలో ఉన్నాను, చాలా ఎన్నో కోట్లు పెట్టి సెట్లు అన్నీ వేసారు సార్, సో ఇప్పుడు సడన్లీ రమ్మంటే రాలేను అని అంటే, మీరు జానీ మాస్టర్ అంటే అవును సార్ నేను జానీ మాస్టర్ సార్ అన్న. షేక్ జానీ బాషా అంటే అవును సార్ నా పేరు షేక్ జానీ. అంటే నేను పార్టీలో చేరడానికి ఏ కొరియోగ్రాఫర్గానో, ఏ సెలబ్రిటీగానో, ఏ పరిచయం ఉన్న కళ్యాణ్ గారికి పరిచయం ఉన్న వ్యక్తిలాగా నేను వెళ్ళాను, ఒక కామన్ మ్యాన్ లాగా చేయడానికి వెళ్ళాను. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి నేను ఏ ఆశలతో వెళ్ళి ఉంటాను. సో మెయిన్ ఆశయాలు ఆయన చేసే ఆ మంచి గురించి అనుకోవాలి. ఒకటి జానీ మాస్టర్ గారు, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పదే ప్యాకేజీలని, అదేవిధంగా 3 పెళ్ళిళ్ళని విమర్శలు, అలాంటప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? అది కరెక్ట్ అయిన విధానమే అంటారా? సార్
నోటికి ఏది ఉంటే అది చెప్పేస్తారు సార్. ఇప్పుడు ఒక మనిషిని విమర్శించడానికి ఏం లేనప్పుడు ఏం చేస్తారు? వ్యక్తిగతంగా వెళ్తారు. ఆ వ్యక్తిగతంగా వెళ్ళాలంటే ఏం కనపడతాయి సార్? ఒకటి వాళ్ళ ఫ్యామిలీ కనపడుతది. లేదంటే దాని వెనకాల ఉన్న డబ్బు కనపడుతది. సో, ఆయన ప్యాకేజ్ తీసుకోవడానికి ఆయనకేం అవసరం సార్? ఒక సినిమా చేస్తే ఆయనకి ఎంత వస్తదో ప్రజలందరికీ తెలుసు. ఆ! అసలు ఆయన ప్యాకేజ్ ఆయన చూడని డబ్బులా? ఆయన చూడని క్రేజా? ఆయన చూడని ఇది ఈ ఆదరణనా చెప్పండి? ప్యాకేజ్ తీసుకోవడానికి ఆయన ప్యాకేజ్ ఒకటే సార్. చెప్పాను కదా సార్, కుల, మత భేదాలు ఏమీ లేవు. ఓకే. ఆటో గానీ, రిక్షా గానీ, రైతులు గానీ, మిగతా స్టూడెంట్స్ విషయంలో గానీ, వీళ్ళందరిని తీసుకొని వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్ సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళాలి. రాష్ట్రం బాగుండాలి. ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని చెప్పి అయన్నీ ఒక ఆశయాలుగా పెట్టుకొని ఒక 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 పిడికిలుగా పెట్టుకొని, జనసేనాని పెట్టుకొని, గుండెలు పెట్టుకొని ముందుకెళ్తున్నాడు. అదే ప్యాకేజ్ అయింది. జానీ మాస్టరు కేవలం పదవిని ఏదైనా అంటే ఎలక్షన్స్ కదా, ఎమ్మెల్యే టికెట్ ఆశించి వచ్చారా? లేదంటే ప్రజాసేవ చేయాలి, లేదంటే ఈ గడ్డ మీద పుట్టి పెరిగాను కాబట్టి ఈ గడ్డకు నా వంతు నేను చేయాలనే ఉద్దేశంతో వచ్చారా? సార్ నేను పార్టీలోకి ఎప్పటి నుంచో రావాలని ఉంది సార్. నా బిజీ ఉండటం వల్ల నేను రాలేదు. ఇకపోతే చాలామంది అడుగుతున్నారేమో, ఇది పార్టీ ఆశించారు, ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కదా అని చెప్పి. సార్ నేను ఏం ఆశించి రాలేదు సార్. నాకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం రాలేదు సార్. నేను కామన్ మ్యాన్ లాగా వచ్చాను సార్, అంతే. నాకు కళ్యాణ్ అన్న చెయ్యి అనంటే నేను ఇస్తానంటే అది నెల్లూరు నుంచా, కోవూరు నుంచా, లేదనంటే వేరే వేరే అది ప్రదేశం ఏమంటారు, వేరే సైడ్ నుంచా, ఎక్కడైనా కూడా ఆయన చేయమంటే నేను చేస్తాను సార్. లేదు ఓన్లీ జెండా పట్టుకో అనంటే ఆ జెండా పట్టుకొని రెపరెపలాడుతూ లైఫ్ లాంగ్ పట్టుకుంటాను సార్, అంతే. ఇంత మించి నేను చెప్పలేదు. జానీ మాస్టర్ పుట్టి పెరిగిన ఏరియాలో అంటే హట్కో గృహాలు పేదలకు ఇస్తామని ఇవ్వకుండా దాని మీదే జానీ మాస్టర్ త్వరలోనే ఫైట్ చేస్తామంటున్నారు. అవును సార్. అది ఏంటి, దాని విషయం ఏంటి సార్? ఎప్పటి నుంచో అదే లాస్ట్ ప్రభుత్వమే శాంక్షన్ చేసేసింది, ఇచ్చేయమని సార్ ఇల్లులో, ఎక్కువ ఇల్లులో. ఈ రోజు వరకు ఇవ్వలేదు సార్. దాదాపు ఇంకా 2 నెలలు పోతే ఎలక్షన్స్ వస్తాయి, 5 సంవత్సరాలు అయిపోతాయి సార్. ఈ 5 సంవత్సరాలు డబ్బులు కట్టినోళ్ళ పరిస్థితి ఏంటి? ఒక 200 ఇల్లు ఏమో ఒక ఏదో తూత్మాలేజ్కి ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి ఇచ్చేసినవి ఉంటాయి కదా, దానికి ఏదో ఒక తాళాలు ఇచ్చారు. % ఏదైనా చేశారు అని అంటే వాళ్ళ జెండా రంగులు పూసుకోవటం దాని మీద. సో ఇది తప్ప ఇంకేం చేయలేదు. ఒక నెల రెంట్ కట్టాలంటేనే చాలా ప్రాబ్లం. ఏది పని చేసుకోవాలి, ఆ టైంకి ఇస్తాడో ఇవ్వడో తెలీదు. మన మన జీతానికి చేస్తారు కొంతమంది, ఆ నెలకు వస్తాయి రాదు, నెక్స్ట్ మంత్లో ఇస్తానంటే అయిపోయా. సో అలాంటిది 4.5 సంవత్సరాలు అంటే దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు రెంట్ ఎవరు కడతారు సార్ వాళ్ళు? సో ఆ రెంట్తో సహా కట్టి ఆ ఇల్లులు ఇవ్వాలని అప్పుడు దాకా ధర్నా చేస్తానని చెప్పి నేను స్టార్ట్ చేశాను సార్. అది ఎప్పుడో కదా సార్, రేపు 10వ తేదీ మన మినర్వా నుంచి ఒక 1000 మందితో పోయి నేను అక్కడ కూర్చుంటున్నాను సార్. అంటే అదేవిధంగా నెల్లూరు నగరంలో ముస్లిం మైనార్టీకి టికెట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే ఇటు తెలుగుదేశం, ఇట్లా జనసేన కనీసం బీసీలకు కానీ, టోటల్ ఉమ్మడిగా బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఇవ్వకుండా ఇచ్చేస్తాం. వైసీపీ మైనార్టీలకు ఇచ్చింది, దాని మీద ఏమంటారు సార్? ఖచ్చితంగా సార్, ఇక్కడ అది ఖలీల్ గారికి ఇవ్వటం అనేది అది వాళ్ళు తీసుకున్న నిర్ణయం సార్. అది ఆ నిర్ణయం మంచిదా చెడుదా అనేది ఆఫ్టర్ ఎలక్షన్స్ తెలుస్తుంది సార్. ఇంకా మన ఈ పార్టీల నుంచి అంటారా సార్, ప్రోటోకాల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రోటోకాల్ పరంగా మేము వెళ్తాము. కళ్యాణ్ గారు ఏం చెప్తారు, మా అధినేత ఏం చెప్తారు, ఇది అనంటే మేము చేస్తాం. లేదు మనకు రావట్లేదు, జనసేన నుంచి మేము చేయట్లేదు, టీడీపీకి చేస్తున్నాం అని అంటే టీడీపీ కూడా మేము అదే విధంగా ఎలా అయితే జనసేనకి అయితే ఎలా మనం చేస్తామో అలానే ఆ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో అభ్యర్థిని ముందు తీసుకుని వెళ్తాం, కష్టపడతాం, గెలిపించుకుంటాం. అంటే గతంలో ప్రజారాజ్యం నుంచి కూడా ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ముంగుమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి తర్వాత జనసేన నుంచి వినోద్ రెడ్డి అని కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అంటే కొద్దిగా గొప్ప నెల్లూరు సిటీలో ఒక గ్రిప్ అనేది ఉంది. ఒక నెల్లూరు సిటీ కాకుండా రూరల్, అదేవిధంగా కోవూరు, ఉదయగిరి ఆ ప్రాంతాలు కూడా ఉంది. ఎందుకు జనసేన
ఇవ్వడం అసంతృప్తితో అయితే పూర్తిగా ఉన్నారు. జనసేన పార్టీలో ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు అనే ఒక అసంతృప్తి ఉంది. ఈ విషయాన్ని అధిష్టాన దృష్టికి ఏమైనా సార్ తీసుకుని చర్చలు జరుగుతున్నాయి సార్. ఖచ్చితంగా ఇది మైనార్టీ కళ్యాణ్ గారు మాట చెప్తే తప్పదు సార్. సో ఆయన కళ్యాణ్ గారు కానీ లేదంటే టీడీపీ అధినేత కానీ వీళ్ళందరూ కూడా ఇది ఎటు పోయినా ఒక మైనార్టీ నుంచి అయితే మేము ఇస్తామని చెప్పి ఫస్ట్ గతంలో చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది ఇస్తారు సార్, అది చేస్తారు సార్. అది ఎక్కడ అని తెలియదు సార్. ఖచ్చితంగా అయితే జరుగుతుంది సార్. అంటే ప్రధానంగా మీరు నెల్లూరులో కొన్ని సమస్యలు ఉన్నాయి ప్రధానంగా అని నెక్స్ట్ అంటే జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మేము ఖచ్చితంగా చేస్తామని కూడా హామీ ఇస్తున్నారు. అంటే మీ దృష్టికి ఎలాంటి సమస్యలు సార్ చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఇది ఓన్లీ ఇప్పుడు సపోజ్ ఈ రాష్ట్రంలో నుంచి వచ్చిన మన నెల్లూరు తీసుకున్నాం సార్. నెల్లూరులో 1-2 కాదు సార్, చాలా ఉన్నాయి సార్. బీడీలు అనేది మరి చుట్టలు కట్టుకుంటూ క్యాన్సర్లు బాధపడే ఆ కట్ట మీద ఉన్న వాళ్ళ పరిస్థితి. ఆల్రెడీ కట్ట మీద ఇల్లులు ఇస్తామని చెప్పి అక్కడి నుంచి ఎక్కడో పంపించి ఏదో చేస్తామని చెప్పి ఆ పరిస్థితి. ఓకే, ఈ రోడ్లు ఏదైతే అసలు రోడ్డు సమస్య అయితే అసలు బాగానే, మున్సిపల్ అయితే అసలు బాగానే లేదు అసలు. ఏది జ్వరాలని చెప్పి ఏదనంటే పోతే కదా సార్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డ్రైనేజ్ బాగుందని అంటే ఆ ఒక్క చిన్న డ్రైనేజ్ బాగుందనంటే అక్కడ దోమలు గేమలు రావు. అలాంటిది డ్రైనేజ్ సిస్టమే బాగాలేదు. దాని గురించి లాస్ట్ టైం ఎన్నో కోట్లు పెట్టి దాన్ని శాంక్షన్ చేశారు. ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఏదో ఇంకో 10 రోజులు దేనికో కట్టారు సార్ డబ్బులు. అది నాకు ప్రాపర్గా గుర్తులేదు. సో ఆ డబ్బులు కానీ ఇక్కడ కట్టేస్తే అది అయిపోయేది. కానీ అది కట్టకుండా ఆపేసి అది ఎవరి మీద ఎవరి కోపంతో జనాల్ని ఇబ్బంది పెట్టారు. నాకు ప్రాపర్గా దాన్ని నేను తెలుసుకొని చెప్తాను. అది నెక్స్ట్ టైం చెప్పినప్పుడు నేను చెప్తాను దాని గురించి. సో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అస్సలు బాగాలేదు. విద్య బాగాలేదు సార్. వైద్యం సరిగా అందట్లేదు సార్. సో విద్యా వైద్యం బాగుంటే ఎప్పుడు బాగుంటాం అనేది నేను నమ్మేవాడిని. సో అదే విద్యా వైద్యం ఇక్కడ లేదు సార్. సో ఇప్పుడు పైన పట్టారం లోన కట్టడం లాగా అన్నారు నాడు నేడు స్కీమ్ పెట్టి చేశాము మేము అభివృద్ధి చెందాము అని అంటే సార్ 4 గోడలకు రంగులు కొట్టేసి బాత్రూమ్లు బాగా చేసినంత మాత్రం కాదు సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పడం ఏంటంటే మేము ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసాము, వైనాట్ 175 ఖచ్చితంగా వస్తాం అనేది ధీమాతో సార్ వాళ్ళు మాత్రం చేసామంటున్నారు, మీరు చేయలేదంట. సార్ ఇప్పుడు నేనున్నాను సార్. ఇప్పుడు నేను ఒక చిన్న డైరెక్ట్ మీకే చెప్తున్నాను. 175 అంటున్నారు కదా సార్. ఇది 175 మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు కదా సార్. నాకు నవ్వు వస్తుంది సార్ దాన్ని చెప్పడానికి. సార్ ఈ ఎలక్షన్స్లో ప్రజలు ఆయనకి ఏం కట్టబెడతారో చూడండి సార్. తర్వాత నేను మాట్లాడతాను సార్. అది నా నోటితో కాదు, జరిగిన తర్వాత నేను చెప్తాను. అదేంటో అంటే ఇంటికి పంపిస్తారంటారు అంతేనా? చూడండి సార్ మీరు. నేను కాదు సార్, జనాలు సార్. మీరు ఆ నెలకి శ్రద్ధ పెట్టద్దా అంటాను. మీకు ఆ నెల వరకు అది ఉపాధి కలిగించండి. ఇప్పుడు అమ్మఒడి ఇస్తున్నారు, ఇంకేదో పెన్షన్స్ ఇస్తున్నారు అని అంటున్నారు, అదంతా ఓకే. కానీ ఆ నెలకి సరిపోతున్నాయి. తర్వాత ఏంటి? తర్వాత ఉపాధి ఏంటి? ఉపాధి అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలి కదా. మీరు ఏదది జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి ఎప్పుడు రిలీజ్ చేసింది? ఈ 4.5 సంవత్సరం అవుతుంది, లేనే లేదు. తర్వాత ఇప్పుడు విద్య గురించి చెప్తాను సార్. ఒక టీచరు ఒక సబ్జెక్ట్ చెప్తేనే క్లాస్లో ఎవరికి అర్థం కాదు, అది అర్థమైనట్టుగా అర్థం లేదు. సో అలాంటిది ఒక టీచరు 6 సబ్జెక్టులు చెప్తుంది, వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? అవును. సో ఇంకా ఉద్యోగాలు మన దాంట్లో ఇంకా ఉద్యోగాలు 2,500 ఉద్యోగాలు ఇంకా ఉన్నాయి సార్ మన ఏదో కాలేజీలో. ఎందుకనంటే ఒక టీచరు 6 సబ్జెక్టులు చెప్తుంది. అదే డిఎస్సిలో టీచరు. సో అదే మీరు ఇంకో 4 టీచర్లు ఇచ్చుకుంటే ఉద్యోగాలు వచ్చినాయి కదా. అవును. సో వాళ్ళు బాగుపడతారు కదా. సో అలాగా ఉద్యోగాలు రావట్లేదు, విద్య అందట్లేదు. అయితే టోటల్ మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్డ్ అంటారు సార్. ఖచ్చితంగా సార్, నేను చెప్పడం కాదు సార్, జనాలు చెప్తుంది అదే సార్. జనాల మాటగా నా మాటగా అదే సార్. ఇప్పుడు ఒకటి జానీ మాస్టర్ గారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఇలా పొత్తు పెట్టుకోవడం వల్ల
మైనార్టీ ఓట్స్ సార్ చాలా దూరం అవుతాయి అనేది ఎంతవరకు కరెక్ట్ అంట? సార్ నాకు తెలిసి మోడీ గారి గురించి మాట్లాడతాను సార్ నేను. ఓకే, నాకు తెలిసి మోదీ గారి గురించి అంటే వీళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు గెలవడానికి అని చెప్పి చాలామంది అంటున్నారు. ఏది పొత్తు పెట్టుకుంటారు మైనార్టీ పోతుందా? నాకు కూడా చాలామంది ఫోన్ చేసి ముస్లిమ్స్ అతను మన ఇది కమలం కదా, ఏమంటారు అది బీజేపీ కదా, సో కైసా భయ్ అది ఇది అన్నారు. నేను అన్నా అంటే మైనార్టీలు మామూలుగా బీజేపీ కంటే వ్యతిరేకిస్తారు. మతతత్వ పార్టీ అని ఒక ముద్ర, అది ఒక మైండ్ సెట్లో మైనార్టీలకు చాలా మందికి, అందరికని నేను చెప్పాను, చాలా మందికి ఏంటంటే ఒక మతతత్వ పార్టీ మేము దానికి ఓటు వేయకూడదు అనేది ఉంది. అంటే ఇలాంటి సమయంలో మైనార్టీలు సపోర్ట్ చేస్తారా అనేది? సార్ ఖచ్చితంగా నేను ఒక మైనార్టీగా కళ్యాణానికి సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే ఆయనకి కులాల మతాలు అనేది లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను రావటం కూడా మెయిన్ కారణం ఏంటంటే ఏదో నేను ముస్లిం అని చెప్పు నన్ను ఆయన దగ్గర తీసుకోవాలా, నేను ఒక ఇండియన్ లాగా తీసుకున్నాడు. సో నేనున్నంత కాలం ఆ పార్టీలో, జనసేన పార్టీలో నేను, ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను సార్, నేనున్నంత కాలం సార్ ముస్లిమ్స్కి ఎటువంటి అన్యాయం జరగదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ జరగదు సార్. ఇన్షాల్లా వాళ్ళతో నేను తోడుంటాను సార్, చచ్చేంత వరకు నేను తోడుంటాను సార్. సో అది నా హామీగా నేను చెప్తున్నాను సార్. నా వల్ల అయిందంతా నేను చేస్తాను సార్. ఇప్పుడు ఏదైతే మైనార్టీ అంటున్నారు సార్ దానికి చెప్తా, उम्मती मोहम्मदिया के लिए मैं जान देने भी रेडी हूँ सर. उन लोगों को कुछ गलत हुआ ना, उन लोगों को प्रॉब्लम हुआ ना, मैं आगे रहता हूँ, मैं आगे फाइट करता हूँ सर, वो कोई हालत में भी रहने दो. बोलते ना सर मौत के पीछे आप सल्लल्लाहु अलैहि वसल्लम के दीदार है बोल के, वो दीदार के लिए मैं कितने बार मरने के लिए रेडी हूँ. ओके, सो ये पूरा एक साइड में रखे तो सर मैं इंशाल्लाह अगर मैं మోడీ సార్ से मैं मिली समझो सपोज మోదీ గారు నేను కలిశాను అనుకోండి, ఆయనతో 5 పూటలు నమాజ్ చదువుతాను, ఆయనతో పాటు నేను రామ మందిరం కూడా వెళ్తాను. మీ విధి విధానాలు మీకు కలయిక వేరు అంటారు. ఓకే, సో నేను అంటే ఆయన చూడరు అంటున్నారు కదా సార్, మధ్యలో ఉండే పరిస్థితి చాలా ఇది సార్. మనిషి ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది, ఒక మనిషి అంతో ఇంతో మంచి లేకపోతే ఎదగడు సార్. మధ్యలో ఉండే వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్, ఇది పేరు పోతుంది, మచ్చ వస్తుంది సార్. సో కళ్యాణ్ గారి దగ్గర ఉన్నది ఇప్పుడు ఏంటంటే, ఒక మాటలు చెప్పాలంటే తెల్ల బోర్డు సార్, తెల్ల బోర్డులో ఒక చిన్న నల్ల మచ్చ ఉంది అనుకోండి, మనం వెళ్ళంగానే చూడంగానే ఏంటి ఆ బ్లాక్ డాట్ ఏంటని చూస్తాం. కానీ ఈ వైట్ బోర్డులో ఎంతమందికి ఉపాధి కలుగుతుంది, ఎంతమంది చదువుకుంటున్నారు, ఎంతమంది బాగుపడుతున్నారు అని చెప్పి ఈ వైట్ బోర్డుని మాత్రం చూడరు, రాగానే ఆ చిన్న మచ్చని చూస్తారు. సో అలాగా కళ్యాణ్ గారు దాంట్లో ఏంటి, ఎవరో చేసిన దానికి ఇది వస్తుందేమో అది వస్తుంది అని చెప్తున్నారు. ఆ మచ్చ కూడా తుడిపేసి ఆయన క్లీన్గా ఉంటాడు, అందరితో కలిసి ఉంటాడు, మైనార్టీకి న్యాయం చేస్తారని కోరుకున్నా, నేనుండి చేపిస్తాను. జానీ మాస్టర్, ఇంకొకటి అంటే మీరు సడన్గా పొలిటికల్ ప్రజాసేవ చేయడం కోసం, అదిగాక పవన్ కళ్యాణ్తోనే ఉంటానంటున్నారు. మీ ప్రొఫెషనల్ అంటే ఇండస్ట్రీలో మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కదా, దానికి ఎట్లా సార్? ఇండస్ట్రీ పరంగా నాకు ఏం ఇబ్బంది లేదు సార్. ఎందుకనంటే నేను అందరు పిల్లవాడిని, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, హీరోలు కానీ, కెమెరామ్యాన్లు కానీ, ఎవరితో అయినా కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. నేను రాజకీయాలకు రానిండి రాకపోనిండి ఒక 10 సంవత్సరాల నుంచి నేను పోయి 10 సంవత్సరాల తర్వాత నేను వెళ్ళినా కూడా నన్ను గుండెలు హత్తుకొని నాకు పని చెప్తారు సార్. అంటే ఇండస్ట్రియల్లో ఇప్పుడు రకరకాల పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉంటాయి, డైరెక్టర్స్ కానీ ఇది కానీ, అలాంటప్పుడు మీకు అవకాశాలు ఇవ్వకపోవచ్చు కదా అని. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీలో ఏ పార్టీ లేదు సార్, ఒకటే పార్టీ, ఫిలిం ఇండస్ట్రీ పార్టీ. అది మేమంతా ఒకటే సార్, మాకు అక్కడ పార్టీ లేవు సార్. అంటే టోటల్ మీద అంటే ఈ మధ్యకాలంలో అంటే నిన్నే బీజేపీ, టీడీపీ, జనసేన కలయిక, అంటే ఈ డీసెంట్గా రామ మందిరం ఇష్యూ రావడంతో అక్కడ నిర్మాణ పనులు ముస్లిమ్స్, మైనార్టీసు చాలా ఇదై ఉన్నారు. ఇలాంటి సమయంలో ఈ ఉమ్మడి 3 పార్టీలకు మైనార్టీలు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇస్తారు సార్, మైనార్టీలు మద్దతు ఇస్తారు. ఎందుకంటే సార్ ఏదో పార్టీని చూసుకోవడం ఇవ్వలేదు సార్, మా అధినేతను చూసి మేము ఇస్తాం. ఎందుకంటే ఆయన మంచోడు, ఆయన మంచి చేస్తారు. ఇంకపోతే సార్ రేపటి రోజు ఒకవేళ నాకు కానీ ఏదో మైనార్టీ
ఒక వాళ్ళకి సీట్ ఇచ్చినా కూడా, పోటీ చేయమని చెప్పినా కూడా విమర్శలు చాలా తీస్తారు. ఏది ఆ పార్టీతో చేరారు కదా అందుకని ఇస్తున్నారని చెప్పి. అలా ఏం లేదు సార్. చేరినా చేరకపోయినా, కలయిక ఉన్నా లేకపోయినా కళ్యాణ్ గారు అనేది సామాజిక న్యాయం చేస్తారు. మైనారిటీకి మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తారు. అంటే చివరిగా Yeah. అంటే పవన్ కళ్యాణ్ మీకు వెన్ను తట్టి ముద్దు పెట్టి పంపించాడు, నువ్వు పోయి వర్క్ చేయి, ప్రజల్లో పని చేయని Yes, sir. పంపించారంట. ఎట్లా ఏం జరిగింది? సో ఏం లేదు సార్, ఒకటే మాట, చివరి వరకు నాతో ఉంటావా అన్నారు. ఈ కట్టె ఇది కాలేంత వరకు మీతోనే ఉంటాను, మీ వెనకాల నడుస్తా అని చెప్పాను. సో హగ్ చేసుకోవడం జరిగింది, పాటలు చేయడం జరిగింది. మొత్తం మీద మీరు ప్రజల సమస్యల కోసం, Yes, sir. పనుల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తారు. ఎలాంటి ఆశ అంటే టికెట్ కోసం రాజకీయాలు రాలేదనేది క్లీన్ ఇది. Yes, sir, sir. ఖచ్చితంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళని పోటీ చేయమంటే మాత్రం చేస్తారు. ఖచ్చితంగా సార్. కళ్యాణ్ గారు మా జనసేన అధినేత ఎక్కడి నుంచి చేయమంటే అక్కడి నుంచి చేస్తాను సార్. లేదు అన్నా కూడా దానికి ఏమి ఇబ్బంది లేదు సార్. ముందుకెళ్తాం సార్ ఆయనతో పాటు. ఓకే, థ్యాంక్ యూ.